హలో! హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజొచ్చేసి 2 డేస్ తర్వాత ఈరోజైతే మా చిన్నమ్మాయి స్కూల్‌కి వెళ్తుందండి. ఇక్కడ వర్షాల మూలాన్ని గవర్నమెంట్ అయితే 2 డేస్ లీవ్ అయితే ఇచ్చిందండి అన్ని స్కూళ్ళకి. ఈ స్కూలనే కాదు మిగతా అన్ని స్కూళ్ళకి కూడా 2 డేస్ అయితే హాలిడేస్ ఇచ్చిందన్నమాట. ఈరోజొచ్చి బుధవారం బుధవారం స్కూల్ అయితే ఉన్నది. వీళ్ళమ్మ పైన ఉంటారని చెప్పాను కదా! దీని ఫ్రెండు తనైతే ఈరోజు స్కూల్‌కి వెళ్ళట్లేదని ఇది కూడా వెళ్ళనని మారం అయితే చేసింది. అయినా సరే నేనైతే తీసుకెళ్ళి వదిలేసి వచ్చేసాను. మళ్ళీ రేపొద్దున్న ఎలాగా సెలవే కదా! రేపొద్దున్న గురువారం సెలవు ఉంటుందండి స్కూల్‌కైతే. ప్రతి గురువారం ఇంకా ఆదివారం 2 రోజులు అయితే సెలవు ఇస్తారు. దాన్నైతే దింపేసి వచ్చేసి నేను కూడా తినేసి పడుకున్నాను. నిద్దట్లోనే ఉన్నాను నిద్ర మొత్తం. ఈలోపు మావయ్య గారికి టీ అయితే పెట్టేసి నేను స్కూల్‌కి అయితే పిల్లల్ని తీసుకురావటానికి అయితే బయలుదేరానండి. మా చిన్న అమ్మాయినైతే నేను దాన్నైతే వదిలేశారు. ఇంకా నా నిద్ర బద్ధకం అయితే తేరలేదండి. అలాగే కూర్చుని ఉన్నానన్నమాట. మా చిన్న అమ్మాయి అయితే అక్కడే కూర్చుని స్కూల్ హోంవర్క్ అయితే చేసేసుకుందండి. వాళ్ళ ఫ్రెండ్ వచ్చుంటే కనుక ఫ్రెండ్ కూడా వాళ్ళ తాతయ్య అయితే తీసుకెళ్ళిపోయేవారు. వాళ్ళ ఫ్రెండ్ రాలేదు కదా! ఇంకా నాతోటే పాటే కూర్చొని పెట్టుకున్నాను. మా పెద్దమ్మాయి కూడా స్కూల్ వదిలే టైం అయింది కదండీ! అదిగో వెనకాల చూసారా మెట్రో ట్రైన్ అయితే వెళ్తుంది. హైవే పక్కన అని చెప్పాను కదండీ స్కూలు. ఈ స్కూలు 1963లో అయితే కట్టారండి. 50 సంవత్సరాలు అవుతుంది. మొన్న 23కి 50 సంవత్సరాలు అయింది. ఈ స్కూల్ ఎప్పటినుంచో ఉన్నదన్నమాట. ఇది చుట్టుపక్కల ఉన్న స్కూల్ కంటే బెస్ట్ మాట. ఈ స్కూల్లో గమ్మున అడ్మిషన్ దొరకదు. ఇదివరకైతే అస్సలు దొరికేది కాదంట మనోళ్ళకి. ఈ మధ్యన కొంచెం దొరుకుతుంది. మా చిన్నమ్మాయి అయితే అక్కడే కూర్చుని స్కూల్ హోంవర్క్ అయితే చేసేసుకుందండి. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు చూసారా? వాళ్ళకి కూడా ఇంకా పిల్లలు ఉన్నట్టున్నారు. వాళ్ళు కూర్చుని ఆడుకుంటున్నారు చూసారా వాళ్ళు. వాళ్ళు ఆడుకుంటున్నారు. పక్కన అక్కడ తిట్టేశారన్నమాట. ఆడొద్దనేసి ఇంకా కూర్చున్నారు వాళ్ళు. వచ్చేసాక సందర పప్పు వండేసి వడియాలు అయితే వేపేసానండి డిన్నర్‌కి.